ఓకే. డ్రైనేజ్ అర్జెంట్ ఏం లేదు. నేను ఇంత దూరం వచ్చాను, మా ఒక్కడు తీసుకోండి. ప్రభుత్వం పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసింది. తిరుమల నగర్ ఫేజ్ 3లో రామరెడ్డి గారు వాళ్ళ మదర్ పేరు పైన కమ్యూనిటీ హాల్ కట్టించడం జరిగింది తన సొంత నిధులతో. రామరెడ్డి గారిని అభినందిస్తా ఉన్నాను. SDF ఫండ్స్ను హోల్డ్ చేసి ఈ మధ్య HMDA ఫండ్స్ కూడా హోల్డ్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, HMDA నుండి తీసుకున్న ఫండ్స్లో అసలు ఎక్కడ ఇబ్బంది లేదు, దయచేసి వాటిని హోల్డ్ చేయొద్దండి. ఎందుకంటే చాలా కాలనీస్లలో సగం వర్క్ అయ్యింది, కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అభివృద్ధిలో వివక్ష లేకుండా, రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా వారి దృష్టి కూడా తీసుకెళ్తాను. ఎన్నికల కన్నా ముందు 11,000 పోస్టులు ఇచ్చినప్పుడు 11,000 పోస్టులలో 6,000 పోస్టులు PET పోస్టులు ఉండే. 11,000 పోస్టులు ఇచ్చినప్పుడు ఎలక్షన్స్ కన్నా ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలందరూ ఏం మాట్లాడారు, 25,000 పోస్టులను మెగా DSC వేస్తాము, ఏదో టీఆర్ఎస్ పార్టీ BRS పార్టీ వేయట్లేదు అనేది ఆ రోజు మా మీద నెపం నెట్టేయడం జరిగింది. ఇప్పుడు కూడా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు ఇచ్చిన హామీని 25,000 పోస్టులు ఉన్నాయి ఖాళీ అని చెప్పారు కదా, మరి ఎందుకు 11,000 పోస్టులు వేస్తున్నారు? మరి ఆ 25,000 పోస్టులు ఎందుకు వేయట్లేదు అనేది తప్పకుండా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రెండవది, టెట్ ఎగ్జామ్ రాసినాక అట్లీస్ట్ ఒక 45 డేస్ ఉండాలనేది అభ్యర్థులు కోరుతా ఉన్నారు. కనీసం మేము ప్రిపేర్ కావడానికి మాకు 45 డేస్ ఇవ్వండి, కొంచెం పోస్ట్ పోన్ చేయండి అని అడుగుతాం. కూడా మానవత్వం లేకుండా ప్రవర్తించడమే కాకుండా మరి వాళ్ళ మీద, నిరుద్యోగుల మీద కూడా నింద వేసే ప్రయత్నం. అంటే ఎగ్జామ్స్ రాయని వాళ్ళు మాత్రమే ధర్నాలు చేస్తారని మాట్లాడడం ముఖ్యమంత్రి గారు బాధ్యత రహితంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు అనేది కూడా అర్థం చేసుకొని ప్రభుత్వం అంటే తల్లి తండ్రి పాత్ర పోషించాలి. ఏముంది, ఎందుకు అడుగుతున్నారు అనేది ఆలోచించకుండా ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీద కూడా నింద వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకోటి గ్రూప్ అని ఏమన్నారు, ఎన్నికల కన్నా ముందు 1:100 చేయమన్నారు. అవి కూడా మీరు మర్చిపోయి ఈరోజు కోచింగ్ సెంటర్ల మీద నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే బాధ్యత నుండి తప్పించుకోవడమో లేకపోతే బాధ్యత రహితంగా మాట్లాడడమో కరెక్ట్ కాదు. ఇప్పటికైనా నిరుద్యోగుల కోరికను మన్నించి నిరుద్యోగ యువకులందరూ కూడా, యంగ్స్టర్స్ అందరూ కూడా మొన్న ఎన్నికల్లో కేసీఆర్ గారు ఏదో నష్టం చేస్తున్నాడనే ఆలోచనతో మొన్న వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కానీ వాస్తవాలు ఇప్పుడు అర్థమవుతుంది మీకు, ఏ విధంగా తప్పుదారి పట్టించారు ఎన్నికల కన్నా ముందు అనేది ఇప్పటికైనా అర్థమవుతోంది.